మళ్లీ కేంద్రంలో కమలమే వికసిస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ మరియు ఉరుకొండ మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై బూత్ స్థాయి కమిటీ అభ్యర్థులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మోసపూరితమైన 6 గ్యారంటీలతోని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని 100 రోజుల్లో అమలు చేస్తామన్న గృహలక్ష్మి ఉచిత కరెంటు రైతు బంధు 500కే గ్యాస్ సిలిండర్ నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా కూడా హామీలు నెరవేర్చకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 6 గ్యారంటీల అమలు చేస్తామని మరో మోసపూరిత కుట్రకు తెరలేపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అదే సంక్షేమ పథకాల్లోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. నోట్ల రద్దు మరియు సర్జికల్ స్ట్రైక్, కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని తటస్థంగా ఉంచారని, నియంతృత్వ పాలనకు పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో ఓటు వేసినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి, షాద్నగర్ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలా త్రిపుర సుందరి, పల్లె తిరుపతి, రాబోతుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కావలి నరేందర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు పద్మజారెడ్డి, బుడ్డన్న, వాస్తేవరవి గౌడ్, మామిడి మాడభాస్కర్, సాహితీరెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ తెలియాలి అక్కడ బస్సు ఆపుతానంట ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏడు ఆపుతారని పాపం ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు. మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా జీరో బిల్లు వచ్చినాయా? బిల్లులు 500 రూపాయలకే సిలిండర్ వచ్చినాయా? అనుకుంటున్నా. ఇవన్నీ ఓన్లీ పబ్లిక్ మీటింగ్లు పెట్టి నిలబెట్ట పత్రాలు ఇచ్చి నిలబెట్ట చూపించదప్పుడే క్షేత్ర స్థాయిలో ఏది కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామని 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన కాస్త తీసున్నాయి, కానీ 6 గ్యారెంటీలు వెంబడే చేస్తామన్నారు. మరి తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజులు ఎందుకన్నారు? పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి 100 రోజులు. 100 రోజులు అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్ వస్తే కోడ్ వస్తుంది, అయిపోయాయి. కోడ్ కూసిందంటే ఏం లేదు, మళ్ళీ కోడ్ అయిపోయినాక జూన్ అయిపోతుంది. అప్పటిలోపల జనాలు ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి సగం మర్చిపోతారు. ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నాడు? 17 పార్లమెంట్ గెలిపిస్తే కేంద్రం అంట రాహుల్